ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో కొడుకు పుట్టినాడు శుక మహర్షి. పుట్టిన తర్వాత ఆ పిల్లవాన్ని కూడా సంసారంలోకి దింపుదామని చెప్పి విశేషమైన ప్రయత్నం చేసినాడు వేదవ్యాసుల వారు. చూడండి, మోహం ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది, మాయ ఎక్కడి దాకా తీసుకువెళ్తుంది. కొన్ని బంధాలు మనల్ని రిజెక్ట్ చేసినా ఆ బంధాలను వదిలించుకోలేని పరిస్థితిలో జీవుడు ఉంటాడు. ఇదే మోహం, ఇదే మాయా. ఇక్కడ పరిస్థితి చూడండి, మహారాజు గారు రాజ్యం నుంచి రాజుగారిని గెటౌట్ అన్నా, వ్యాపారస్తుల్ని మొత్తం లాక్కొని గెటౌట్ అన్నా, అయ్యో నా వాళ్ళెట్లా అని పరితపిస్తూ ఉన్నారు. ఇంతలో వాళ్ళకి సుమేధ అని చెప్పి ఒక మహర్షి కనబడ్డాడు. ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్లారు. ఆశ్రమంలోకి వెళ్లి దండం పెట్టారు. ఎవరయ్యా మీరు, పరిస్థితి అంతా చెప్పుకున్నారు. అప్పుడు అడిగారు, అయ్యా మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టినారో వాళ్ళ మీదే మాకు ఎందుకు వ్యామోహం కలుగుతూ ఉన్నది.